ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది. కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతో తనపై దాడి జరిగిందని మల్లన్న ఫిర్యాదు చేశారు. కవిత అనుచరులు తన ఆఫీస్ పైన తనపైన దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 మంది మారణ ఆయుధాలతో దాడి చేశారని మల్లన్న ఆరోపించారు. తన గన్మ్యాన్ పై దాడి చేసి తుపాకీని బలవంతంగా లాక్కొని చంపడానికి ప్రయత్నించారని తెలిపారు. తనను గన్మ్యాన్ కాపాడారన్నారు మల్లన్న. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని తీన్మార్ మల్లన్న కోరారు. రైట్, నిన్న మనం చూసాం ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి ఘటనలు ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ లో మీకు ప్లే చేయడం కూడా జరిగింది. ఏం జరిగింది, ఏంటి, ఎంతమంది వచ్చారు, గన్ ఫైర్ సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ నిన్న పిన్ టు పిన్ చూసాం. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, నిన్న జరిగినటువంటి దాడి తర్వాత రియాక్షన్స్ మనకి రెండు ప్రక్కల నుంచి కనిపిస్తున్నాయి. ఇటుపక్క కవిత కూడా కంప్లైంట్ చేశారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ కవిత మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన తాజాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు కార్యకర్తలు తన కార్యాలయం పైన దాడి చేశారంటూ కూడా అయితే ఈ యొక్క తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా అయితే ఈ దాడి చేసే సమయం లోపల అయితే ఈ యొక్క జాగృతి కార్యకర్తలు ఉన్నారో జై కవిత, జై బీసీ, డౌన్ డౌన్ మల్లన్న అంటూ కూడా నీ అంతు చూస్తాం మల్లన్న అంటూ నినాదాలు చేస్తూ వచ్చారంటూ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సుమారుగా 50 మంది కల్వకుంట్ల కవిత అనుచరులు వివిధ మారణ ఆయుధాలపై నాపై దాడి చేశారంటూ కూడా అయితే కంప్లైంట్ లో తీన్మార్ మల్లన్న పేర్కొనడం జరిగింది. ఆ విధంగా నా ఛాంబర్లకు వచ్చి రక్షణగా ఉన్న నా గన్మెన్ల పైన కూడా దాడి చేసి అతని వద్ద ఉన్న గన్ లాక్కొని నన్ను హత్య చేసే ప్రయత్నం చేయగా అయితే గన్మెన్లు కూడా నన్ను కాపాడారంటూ కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఈ యొక్క దాడి జరిగిన విషయాలన్నింటినీ కూడా మేడిపల్లి పోలీసులకు తెలిపారు. మేడిపల్లి పోలీసులకు తెలిపిన తర్వాత అయితే గతంలో కూడా కవిత ఇటువంటి దాడులకు పాల్పడినట్టు కూడా వారి కుటుంబ సభ్యులు కిరాయి గుండెలతో కూడా దాడి చేయించడం జరిగింది. గతంలో కూడా నా పైన ఇట్లా దాడి చేయడానికి ప్రయత్నించారు అంటూ కూడా బీసీ ఉద్యమ నాయకులను కూడా రక్షించాలంటూ కూడా అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరోపక్క చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత కూడా నిన్న తన పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డ అని చూడకుండా కూడా నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీజీపీ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల నుండి కంప్లైంట్లు అయితే స్వీకరించారు. తాజాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఇటు ఎమ్మెల్సీ కవిత పైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా డీజీపీ కూడా ఎమ్మెల్సీ కవిత చింతపండు నవీన్ పైన కూడా కేసు చేయడం జరిగింది. కాబట్టి ఇరు వర్గాల మధ్యలో అయితే ఈ యొక్క కేసులు నమోదైనట్టు తెలుస్తుంది.